ఐపీఎల్ అంటేనే వరల్డ్ నెంబర్ 1 బెస్ట్ లీగ్ అని మనందరికీ తెలుసు. అండ్ ఈ ఓవరాల్ ఐపీఎల్‌లో టోటల్‌గా 10 టీమ్స్ ఉంటే ఒక 4 బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్‌గా కొన్ని టీమ్స్ ఉన్నాయి. అవే ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే, ఆర్‌సీబీ అండ్ ఎంఐ. ఇంకా చెప్పాలంటే అన్ని టీమ్స్ కూడా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్‌తో ఉన్నాయి. కానీ ఈ 4 టీమ్స్ మాత్రం లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ చాలా గట్టిగా జరిగాయి. మెయిన్‌గా ఈ 4 టీమ్స్ ఫ్యాన్స్‌కైతే పక్కాగా తెలుసుకునే విషయాలు అండ్ కొన్ని నిజాలైతే చాలా చాలా దాగున్నాయి. ఈ టీమ్ యొక్క ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో చూడాలి అండ్ వాళ్ళ టీమ్ యొక్క స్ట్రగుల్స్ ఏంటో తెలుసుకోవాల్సిందే. ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్ గెలుస్తాయి. కానీ కొన్ని టీమ్స్ హిస్టరీ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ 4 టీమ్స్ యొక్క స్టోరీ మాత్రం రైజ్, ఫాల్, కమ్‌బ్యాక్ అండ్ రియాలిటీ. అవే ఈరోజు మనం మాట్లాడుకోబోయే 4 టీమ్స్ ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే, ఆర్‌సీబీ అండ్ ఎంఐ. ఈ 4 టీమ్స్ ఐపీఎల్‌లో జస్ట్ టీమ్స్ కాదు. ఎమోషన్, లెగసీ అండ్ ఫ్యాన్ వార్స్. కానీ లాస్ట్ 3 ఇయర్స్‌లో ప్రతి టీమ్ స్టోరీ కంప్లీట్‌గా మారిపోయింది. మరి ముందుగా ఎస్ఆర్‌హెచ్ గురించి చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్‌గా కప్పు లేదు. కానీ 2024 ఫైనలిస్ట్ తర్వాత ఆ ఇయర్ మెగా ఆక్షన్‌లో స్ట్రాంగెస్ట్ టీమ్‌ని బిల్డ్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళింది. అండ్ అదే ప్లే ఆఫ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెండర్స్‌గా ఉంది ఫైనల్స్‌కి వెళ్ళడానికి. బట్ ఆ ఇయర్ కూడా ఎస్ఆర్‌హెచ్ మళ్ళొకసారి ఫెయిల్ అయింది. కానీ ఈ 3 ఇయర్స్‌లో ఈ టీం ఎంత సక్సెస్ అయిందంటే వరల్డ్ టీ20స్‌లో నెంబర్ 1 టీమ్‌గా ఉంది. ఓవరాల్ టీ20 ఫార్మాట్‌ని రీబిల్డ్ చేసిందని చెప్పాలి, అది ఎస్ఆర్‌హెచ్ టీమ్. మరి ఈ టీం ఎలా ఎంత స్ట్రాంగ్‌గా మారింది తెలుసుకోవాలని ఉందా? అయితే కామెంట్స్‌లో ఎస్ఆర్‌హెచ్ వీడియో అని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ టీం సీఎస్‌కే. ఈ టీం గురించి మాట్లాడుకుంటే 12 టైమ్ ప్లే ఆఫ్స్, 10 టైమ్స్ ఫైనలిస్ట్ అండ్ 5 టైమ్స్ ఛాంపియన్స్‌గా ఉంది. మరి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలో ఒకటి. గట్టిగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ టీమ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. మరి ఇంత సక్సెస్ ఉన్న టీం లాస్ట్ 3 ఇయర్స్‌గా ఇంత ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? కోచ్ యొక్క డిసిజన్స్ ప్రాబ్లమా? ప్లేయర్స్ యొక్క ఇంటెంట్ ప్రాబ్లమా? ఆర్ క్యాప్టెన్సీ ప్రాబ్లమా? మరి ఈ టీం యొక్క ఫెయిల్యూర్ రీజన్స్ ఏంటో తెలుసుకుందామా? తెలుసుకోవాలనుకుంటే సీఎస్‌కే వీడియోని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టీం ఆర్‌సీబీ. ఫస్ట్ 17 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా ఛాంపియన్స్ కాని టీం. కానీ లాస్ట్ 2 ఇయర్స్‌లో 2 టైమ్స్ ఛాంపియన్స్‌గా ఎలా మారారు? ఇది నిజంగా పాసిబుల్ అవుతుందంటే ఆర్‌సీబీ టీం పాసిబుల్ చేసి చూపించింది. దీని వెనుకున్న నిజాలేంటి? ఓవరాల్ టీం సక్సెస్ అవడానికి సక్సెస్ ఫార్ములా ఎలా యూజ్ చేశారు? ఈ టీం గురించి ఫుల్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఆర్‌సీబీ వీడియోని కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ అండ్ లాస్ట్ టీం గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్. 2020లో ఛాంపియన్స్‌గా ఉన్న టీమ్స్ ఇప్పుడు 2027 ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్‌గా 5 టైమ్స్ ఛాంపియన్స్ ఉన్న టీం మరి లాస్ట్ 5 ఇయర్స్‌గా ఒక్కసారి కూడా ఎందుకు ఛాంపియన్స్ కాలేకపోయారు? వీళ్ళ డౌన్ఫాల్ వెనుక ఉన్న అసలైన నిజాలేంటి? నిజంగా మేనేజ్మెంట్ యొక్క ప్రాబ్లమా? లేదంటే ప్లేయర్స్ యొక్క మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆర్ టీమ్ కాంబినేషన్ సెట్ కావట్లేదా? ఈ టీంకి మెయిన్ డౌన్ఫాల్ అయితే వన్ ఆఫ్ ది రీజన్ ఇంకొకటి ఉంది. మరి ముంబై ఇండియన్స్ యొక్క మిస్టరీ తెలుసుకోవాలంటే ముంబై ఇండియన్స్ అని కామెంట్ చేయండి. మరి ఈ 4 టీమ్స్ యొక్క లాస్ట్ 3 ఇయర్స్‌లో ఏం జరిగింది అండ్ ప్రతి ఒక్క టీం మిస్టరీ గురించి అయితే ఫుల్ క్లారిటీగా ప్రతి వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. బట్ నాకైతే ఒక క్లారిటీ కావాలి. ఫస్ట్ ఏ టీం గురించి చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లో ఏ టీంకి అయితే హైయెస్ట్ కామెంట్స్ వస్తాయో ఆ టీం గురించి అయితే చేస్తా. మినిమం ఏ టీంకి అయితే 100 కామెంట్స్ వస్తాయో ఆ టీం వీడియో అయితే పక్కాగా నెక్స్ట్ 2 డేస్‌లో అయితే వస్తుంది. సో బీ రెడీ. మీ ఫేవరెట్ టీమ్ సీక్రెట్స్‌ని తెలుసుకోవాలంటే ఇప్పుడే కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్యూ సో మచ్.